నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన అనుభవాలను ఆలోచనలను తనంతట తానే పరిశీలించుకొని వివరించే పద్ధతి ఏది? ఆన్సర్ వచ్చేసి అంతఃపరీక్షణ అండి. వ్యక్తి వచ్చేసి తన అనుభవాలను ఆలోచనలను తనంతట తానే పరిశీలించుకొని వివరించే పద్ధతిని ఏమంటామో అంతఃపరీక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్యూబర్టస్ అనే పదము డాష్ భాషా పదము అనేసి ఇచ్చారండి. ప్యూబర్టస్ అనేది మనకు లాటిన్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి పియాజే ప్రకారము పూర్వభావనాత్మక వయసు ఎంత అనేసి ఇచ్చారండి. పూర్వభావనాత్మక వయసు వచ్చేసి మనకు 2 నుంచి 4 సంవత్సరాలండి. 2 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోక్త ఒకే సమూహంలో వివిధ వయస్సులలో ఉన్న ప్రయోజ్యులను అనేకసార్లు అధ్యయనం చేయు పద్ధతిని ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి అనుదైర్ఘ్య ఉపగమనం అండి. ప్రయోక్త ఒక సమూహంలో అంటే ఇంకొంతమందిని తీసుకున్నారు. సో వాళ్ళల్లో వచ్చేసి ఏంటంటే ఒకే ఏజ్ వాళ్ళని కాకుండా వివిధ వయసుల్లో ఉండేటటువంటి ప్రయోజ్యులను అంటే వాళ్ళు ఎవరినైతే పరీక్షించదలిచారో వాళ్ళని వచ్చేసి అనేక సార్లు అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటాము అంటే అనుదైర్ఘ్య ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్రంలో ప్రతిభావంతుడైన శ్రీనివాస రామానుజన్ సైన్సు మరియు ఇతర విషయాల్లో కూడా ప్రతిభావంతుడిగా ఉంటాడని విశ్వసించేటటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఏకకారక సిద్ధాంతం అండి. గణిత శాస్త్రంలో ప్రతిభావంతుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ వచ్చేసి సైన్సు ఇతర విషయాలలో కూడా ప్రతిభావంతుడిగా ఉంటాడని విశ్వసించేటటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బెర్న్స్టైన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష PMAలో ఒక పరీక్షాంశం కానిది ఏది అనేసి అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాంత్రిక సామర్థ్యం అండి. ఇక్కడ మనకు బెర్న్స్టైన్ ప్రతిపాదించినటువంటి మానసిక సామర్థ్యాలలో సంఖ్యా సామర్థ్యము, శాబ్దిక సామర్థ్యము, అలాగే ప్రత్యక్షాత్మక సామర్థ్యం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. లేనిది ఏది అంటే యాంత్రిక సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పరిసరవాది కానివారు? ఆన్సర్ వచ్చేసి గాల్టన్ అండి. పరిసరవాది కానివారు ఎవరు అంటే గాల్టన్. సో పరిసరవాదులు ఎవరు అనేసి ఇచ్చే మనకు వచ్చేసి JB వాట్సన్, వుడ్వర్త్, లాంగ్ఫీల్డ్ వీళ్ళందరూ వచ్చేసి మనకు పరిసరవాదులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తన ప్రధాన ఉపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని తరగతి గదిలోని పిల్లలపై చూపించటం అనేది. సో దాన్ని ఏమంటామంటే విస్థాపనం అనేసి చెప్తామండి. ఒక ఉపాధ్యాయుడు తన ప్రధాన ఉపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని తరగతి గదిలోని పిల్లలపై చూపించడాన్ని ఏమని పిలుస్తారు అంటే విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి. స్వల్పకాలిక స్మృతి వచ్చేసి మనకు 30 సెకండ్లు మాత్రమే ఉంటుందండి. స్వల్పకాలిక స్మృతి యొక్క కాల వ్యవధి వచ్చేసి 30 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెక్లిలాండ్ అట్కిన్సన్ అండి. సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మెక్లిలాండ్ అట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యాసనం అనే భావనను ప్రతిపాదించినది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ అండి. కార్యక్రమయుత అభ్యాసనం అనేటటువంటి భావనను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కగల వ్యక్తి మోటార్ బైక్ను కూడా నడపగలడు. ఇది ఏ అభ్యాసన బదలాయింపు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు అండి. సైకిల్ తొక్కడం అనేది మనకు మోటార్ బైక్ను నడపడంలో మనకు సహాయపడుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే అనుకూల బదలాయింపు అనేసి పిలుస్తాము. మనకు వచ్చేసి మనకు టెట్కి సంబంధించి SGT వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. దీంట్లో వచ్చేసి మనకు రక్షణ తంత్రాల గురించి అలాగే సంఘర్షణల గురించి కానీ
నెక్స్ట్ వచ్చేసి సిద్ధాంతాల గురించి కంపల్సరీ అయితే బిట్లు వస్తూ ఉన్నాయి. పరిసరవాదులు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ కూడా చదువుకోండి. పేపర్ 2Aకి సంబంధించి ఎస్ఏ వాళ్ళు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి నిష్ఠతకి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అధ్యయన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో అంతః పరీక్షణ పద్ధతి. వ్యక్తి యొక్క నిష్ఠతకి ఎక్కువ అవకాశం ఉన్న అధ్యయన పద్ధతి ఏంటంటే అంతః పరీక్షణ పద్ధతి. అంటే మనకై మనము చేసుకునేటటువంటి ప్రయోగంలో మనకు ఎక్కువగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో పెరుగుదల హార్మోను అలాగే కార్టిస్టాల్ సరిగ్గా విడుదల కాకపోతే సంభవించే వైకల్యం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మరగుజ్జుతనం అండి. శిశువులో పెరుగుదల హార్మోను అలాగే కార్టిస్టాల్ సరిగ్గా విడుదల కాకపోతే సంభవించేటటువంటి వైకల్యం ఏదంటే మరగుజ్జుతనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన బలాలను బలహీనతలను గ్రహించగలిగే సామర్థ్యమును ఏ ప్రజ్ఞ అనవచ్చు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అండి. ఒక వ్యక్తి యొక్క అంటే మన శరీరంలో ఉండేటటువంటి బలాలు బలహీనతలను కలిగించే సామర్థ్యాన్ని ఏమంటాము? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారు? సృజనాత్మకత అండి. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను సృజనాత్మకత అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఆఘాతానికి గురి అయినప్పుడు గత జీవితాన్ని మర్చిపోయి వేరో ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమని పిలుస్తారు అనేసి వచ్చారండి. సో దాన్ని వచ్చేసి మనకు ఫ్యూగ్ అనేసి పిలుస్తారండి. ఒక వ్యక్తి ఆఘాతానికి గురి అయినప్పుడు అతను గతం మర్చిపోయి వేరో ప్రదేశానికి వెళ్ళి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తే దాన్ని ఏమంటాము? ఫ్యూగ్. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశ సమూహానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి విలువను ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రీయ ప్రవృత్తి మాపనం అండి. దత్తాంశ సమూహానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి విలువను ఏమంటారు అంటే కేంద్రీయ ప్రవృత్తి మాపనం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి నెట్ గేట్ అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. నెట్ గేట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్లో ఉండేటటువంటి నైతిక సూత్రాలు. నెటిక్విటీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్లో ఉండేటటువంటి నైతిక సూత్రాలు. అంటే మనము ఇంటర్నెట్ను వాడేటప్పుడు మనం ఎలా బ్రౌజ్ చేయాలి అనేటటువంటి విలువలు మనకు తెలుస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ప్రతిభావంతమైన తరగతి గది యొక్క లక్షణం కాదు అనేసి ఇచ్చారండి. సో అది చూసుకున్నట్లయితే తోటి వారితో పరస్పర సంభాషణలు, చర్చలు, విద్యార్థి ఉపాధ్యాయుల పరస్పర సంభాషణలు, అతి క్రమశిక్షణ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ప్రతిభావంతమైన తరగతి గది లక్షణం కానిది ఏదంటే అతి క్రమశిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి NEP 2020 ప్రకారం క్రింది వయసు గల పిల్లలను ఇండోర్ గేమ్స్కు అవసరం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3 నుంచి 8 సంవత్సరాలు గల పిల్లలకండి. ఇండోర్ గేమ్స్ అనేటి ఏ వయసు పిల్లలకు అవసరం అంటే 3 నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న గోరుముద్ద పథకంలో వారానికి ఒక్కొక్క పిల్లవానికి ఇవ్వబడే గుడ్లు ఎన్ని అనేసి ఇచ్చారండి. వారానికి వచ్చేసి ఎన్ని గుడ్లు ఇస్తారండి? 5 గుడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని యూనిఫామ్లు ఇస్తారో అని కూడా SGTలో రీసెంట్గా అడిగారండి. 3 యూనిఫామ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వయసు అనే పదాన్ని మొదట పరిచయం చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినే అండి. మానసిక వయసు అనే భావనను మొదట పరిచయం చేసిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ క్వశ్చన్, మైకెలాంజిలో వైరస్ దీనికి ఉదాహరణ? ఆన్సర్ వచ్చేసి టైం బాంబ్ అండి.
మైకలాంజలో వైరస్ అనేది దేనికి ఉదాహరణ అంటే టైం బాంబ్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దశ బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగం కాదు. సో ఆన్సర్ వచ్చేసి విశ్లేషణాత్మక పద్ధతి అండి. బ్రూనర్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో వచ్చేసి మనకు ప్రతీకాత్మక పద్ధతి ఉంటుంది, చిత్రప్రతిమ పద్ధతి, క్రియాత్మక దశ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. భాగం కానిది ఏది అంటే విశ్లేషణాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి జాన్ హాల్ట్ అండి. నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనేటటువంటి పుస్తక రచయిత జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రదర్శన పద్ధతి అండి. ప్రదర్శన పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు. సమస్య పరిష్కార పద్ధతి కానీ, అన్వేషణ పద్ధతి కానీ, ప్రకల్పన పద్ధతి కానీ, ప్రాజెక్ట్ మెథడ్ అండి, ఇవన్నీ కూడా మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖాముఖి చర్చల ద్వారా సమాచారాన్ని సేకరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి పరిపుచ్చ అంటారండి. ఇంటర్వ్యూ. ముఖాముఖి చర్చల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే దాన్ని ఏమంటామంటే పరిపుచ్చ మీన్స్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పేపర్ 2Aకి సంబంధించి మనకు తెలుగులో క్వశ్చన్స్ చూద్దామండి. తెలుగుకి సంబంధించి ఇక్కడ మనకు పద్యం అయితే ఇచ్చారండి. దానము చేయగోరినవా ధాన్యునికియగా శక్తి లేనిచోనైనా బరోపకారమునకై ఒక దిక్కున దొచ్చి అయినా నీ బూనును మేకడంబుదికి బోయి జలంబుని తెచ్చి ఇయ్యడే వాని సమస్త జీవులకు వాంఛితమిం పెసలారా భాస్కర అనేసి ఇవ్వడం జరిగింది. పై పద్యంలో చర్చించిన గుణం ఏది అనేసి ఇచ్చారండి. పై పద్యంలో వచ్చేసి మనకు దాన గుణం గురించి అయితే చర్చించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అంబుది అంటే ఏంది అనేసి ఇచ్చారండి. అంబుది అంటే వచ్చేసి మనకు సముద్రం అండి, అందరికీ తెలిసిందే. అంబుది అంటే సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 19వ శతాబ్దానికి తెలుగు సాహిత్యంలో పురాణ ప్రబంధ యుగాలు అంతరించసాగాయి. కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణోద్యమం తెలుగునాట భావ విప్లవానికి పునాదులు వేసింది. 20వ శతాబ్దారంభంలో గిడుగు రామూర్తి పంతులు భాష సంస్కరణోద్యమము, అలాగే గురజాడ అప్పారావు ప్రారంభించిన సాహిత్య సంస్కరణోద్యమము తెలుగు సాహిత్య స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేశాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ పురాణ ప్రబంధ యుగాలు అంతరించిన కాలం అనేసి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 19వ శతాబ్దం చివరిలో మనకు పురాణ ప్రబంధ యుగాలు అయితే అంతరించాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాడుక భాషా ఉద్యమానికి ఆద్యుడు ఎవరు అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకు గిడుగు రామూర్తి పంతులండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఖగము ఉత్పత్తి అర్థం ఇచ్చారు. ఖగము అంటే పక్షి అండి. ఖగము అంటే అర్థం ఏంటంటే పక్షి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆకాశంలో సంచరించేది. ఖగము ఉత్పత్తి అర్థము ఆకాశంలో సంచరించేది పక్షి. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞానం ప్రకృతి పదానికి వికృతి ఏంటి అని అడిగారు. విజ్ఞానము అంటే మనకు వికృతి ఏమవుతుందండి? విజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, చిరంతనుడు అంటే ఎవరు అనేసి ఇచ్చారండి. చిరంతనుడు అంటే అర్థం ఏంటంటే శాశ్వతుడు. చిరంతనుడు అంటే శాశ్వతుడు. నెక్స్ట్ క్వశ్చన్, వెలతి పొలతి అనేవి దీనికి పర్యాయ పదాలు అనేసి ఇచ్చారండి. శ్రీకి అండి. శ్రీ అంటే వెలది, పొలతి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మ నిర్ణయం పాఠంలో దుర్గాదేవి ఈ భక్తుని ధర్మ నిరతని మెచ్చి కనక వర్షం కురిపించింది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి మనకు మాధవ శర్మ అండి. మాధవ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మెరిసేదంతా బంగారం కాదు అనేసి ఇచ్చారు. ఇది ఒక జాతీయమా లేకపోతే శబ్ద పల్లవం, సామెత, పొడుపు కథ అని ఇవ్వడం జరిగిందండి. మెరిసేదంతా బంగారం కాదు, ఇది దేనికి సంబంధించింది? సామెత. నెక్స్ట్ క్వశ్చన్,
జయగీతము వీరి రచన. జయగీతం అనేది ఎవరి రచన అండి? బోయి భీమన్న. జయగీతం వచ్చేసి బోయి భీమన్న రచన. నెక్స్ట్ క్వశ్చన్, కాళికాంబ హంస కాళికాంబ మొకటంతో పద్యాలు రాసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మం అండి. కాళికాంబ హంస కాళికాంబ మొకటంతో పద్యాలు రాసిన వారు ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం. నెక్స్ట్ క్వశ్చన్, గారాన రచించిన హరిశ్చంద్రోపాఖ్యానము ఈ ప్రక్రియలోనిది. సో ఆన్సర్ వచ్చేసి ద్విపద అండి, ద్విపద. నెక్స్ట్ క్వశ్చన్, కుడ్యము అనే పదానికి నానా అర్థాలు ఏంటి అనేసి ఇచ్చారు. కుడ్యము అంటే అర్థం ఏంటంటే మనకు కుడ్యము అంటే గోడ పూత అండి, గోడ పూత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి పరిశీలన ఇతివృత్తంతో వచ్చిన చూడడం అనే కళ అనేది ఎవరి రచన అనేసి అడిగారండి. ఇది వచ్చేసి మనకు జిడ్డు కృష్ణమూర్తి గారి రచన. నెక్స్ట్, వ్యాకరణంలో వీటిని కళలు అంటారు. ఆన్సర్ వచ్చేసి ధృత ప్రకృతికములు కాని శబ్దములను కళలు అనేసి పిలుస్తారండి. వ్యాకరణంలో కళలు అని వేటిని పిలుస్తారు? ధృత ప్రకృతిములు కాని శబ్దములు. నెక్స్ట్ క్వశ్చన్, పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది ఏది? విభక్తి అండి. పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది ఏంటంటే విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఇలా అంటారు. సో దాన్ని ఏమంటారండి? ఆమ్రేడితము. ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఏమని పిలుస్తారు? ఆమ్రేడితం అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పలమాల పద్యంలో యతిస్థానం ఎంత అనేసి ఇచ్చారండి. ఉత్పలమాలలో వచ్చేసి మనకు 10వ అక్షరం యతిస్థానం అవుతుంది. నెక్స్ట్, సవర్ణ దీర్ఘ సంధి వర్తించని అక్షరం అనేసి ఇచ్చారు. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు మనకు అచ్చు అనేది పరమైతే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సో ఇక్కడ మనకు సవర్ణ దీర్ఘ సంధి వర్తించింది ఏదండి? ఏ అనే అక్షరం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృపాంబోధిని విడదీస్తే ఏమవుతుంది అనేసి ఇచ్చారు. సో కృపాంబోధిని విడదీస్తే కృపా ప్లస్ అంబోధిని, కృపాంబోధిని. నెక్స్ట్, గసడద వాదేశ సంధిలో అనేసి ఇచ్చారండి. మనకు గసడద వాదేశ సంధిలో ఏమొస్తాయంటే పరుషాలకు గసడదవలు వస్తాయండి. పరుషాలకు గసడదవలు అనేటివి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహా ఏమి చేశారండి గీత గీసిన పదంలోని సంధి అనేసి ఇచ్చారు. ఆహాహా అంటే మనకు ఆహా ప్లస్ ఆహా, ఆహాహా అండి. సో ఇదేమవుతుంది? ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ క్వశ్చన్, యథాశక్తి పని చేయండి గీత గీసిన పదంలో సమాసం రాయండి అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏ సమాసం అవుతుంది? అవ్యయీభావ సమాసం. యథాశక్తి అవ్యయీభావ సమాసం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, జలధరము హాలికుల హృదయాహ్లాదకారిణి గీత గీసిన పదం అనేసి ఇచ్చారు. జలధరం అంటే జలము యొక్క ధరం అండి. సో ఇది మనకు ఏమవుతుంది? ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే ఇందులో ఉండేటటువంటి శబ్ద అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇదేమవుతుంది? మనకు వృత్యానుప్రాసం అవుతుందండి. ఇక్కడ మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే ఇందులో ఉండేటటువంటి అలంకారం ఏది? వృత్యానుప్రాసం. నెక్స్ట్, వాడు పులి ఇందులో ఉండేటటువంటి అర్ధాలంకారం ఏది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు రూపక అలంకారం అండి. అంటే మనకు పులితో పోలుస్తున్నారు కాబట్టి ఇది మనకు ఏమవుతుంది? రూపక అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మో అంత పెద్ద మేఘమా ఇది ఏది అనేసి ఇచ్చారు. వ్యతిరేకార్థక వాక్యము, నిశ్చయార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆశ్చర్యార్థక వాక్యం అండి. అమ్మో అది ఎంత
పెద్ద మేఘము అనేది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, తిరువానూరులో ఒక స్త్రీ మంత్రిగా నియమించబడింది. ఇది ఏ వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు కర్మణి వాక్యం అవుతుంది. అంటే ఇది వేరే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట అక్కడ ఆ స్త్రీని మంత్రినిగా నియమించబడింది అని. కాబట్టి ఇది ఏ వాక్యం అవుతుంది? కర్మణి వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకాలకు బదులుగా వాడబడేది ఏది అనేసి ఇచ్చారండి. నామవాచకాలకు బదులుగా వాడబడేది సర్వనామం అండి. ఆమె, అతడు అవి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటాము? సర్వనామాలు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ఉందండి. ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. చూస్ ద పార్ట్ ఇన్ ద పర్సనల్ లెటర్ దట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్. సో ఆన్సర్ వచ్చేసి బాడీ ఆఫ్ ద లెటర్ అండి. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం మధ్యలో రాస్తాం కదా, సో దాన్ని మనం బాడీ ఆఫ్ ద లెటర్ అంటాము. దాంట్లో మనకు అసలు ఇన్ఫర్మేషను, అసలు మనం ఎందుకు రాస్తున్నాం అనే విషయాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ నో షీనా? ద పాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఈజ్ షీనా అనేసి స్టార్ట్ అవుతుందండి. డూ యూ నో షీనా అంటే ఇక్కడ పాసివ్ వాయిస్ ఏమవుతుంది? బిగిన్స్ విత్ ఈజ్ షీనా. నెక్స్ట్ క్వశ్చన్, మై సిస్టర్ డాష్ 2 days ఆఫ్ స్కూల్ ఇన్ ఏ రో. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దండి. మై సిస్టర్ హ్యాస్ ఆఫన్ మిస్డ్ 2 days ఆఫ్ స్కూల్ ఇన్ ఏ రో. నెక్స్ట్ క్వశ్చన్, choose the expression we use to say in the polite manner to offer something to somebody. ఎవరినైనా మనం ఏదైనా అడగాలి అనుకుంటే ఎలా అడుగుతారో అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వుడ్ యూ లైక్ టు అనేసి మనము అడగడం జరుగుతుంది. వుడ్ యూ లైక్ టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వచ్చేసి ఆర్టికల్కి సంబంధించిందండి. డాష్ ఫ్లూట్ అండ్ ద తబలా మేక్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ అనేసి ఇచ్చారు. సో మనకు ఏ ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుందంటే ద అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ ఆల్రెడీ మనకు ద తబలా అనేసి ఇచ్చారంటే ఇన్స్ట్రుమెంట్స్కి ముందు మనము ద అనే దాన్ని వాడాలి. సో ఫ్లూట్కి ముందు ఏమని యూజ్ చేస్తాము? ఆర్టికల్ ద అనే ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ద మెజిషియన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డిడ్ నాట్ దే. ఇక్కడ మనకు పాజిటివ్ సెంటెన్స్, ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ద మెజిషియన్ అంటే అతన్ని అభినందిస్తూ ఉన్నారు. సో అది పాజిటివ్ కాబట్టి మనకు ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. డిడ్ నాట్ దే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ సఫిక్స్ దట్ డినోట్స్ ఏ స్టేట్ ఆర్ ఏ కండిషన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అటెండెన్స్ అండి. అటెండెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫర్ దీస్ వర్డ్స్ అని ఇచ్చారు. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది అవుతుందండి. ఇది ఈజీనే, ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకొని రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. సెగ్రిగేషన్కి మనము కరెక్ట్ వర్డ్ అనేది రాయాలి స్పెల్లింగ్స్ తోటి సహా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. సెగ్రిగేషన్ అంటే SEGREGATION. నెక్స్ట్ క్వశ్చన్, ద షార్ట్ ఫామ్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ డాష్ ఎట్ ద ఎండ్ అనేసి ఇచ్చారు. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఫుల్ స్టాప్ అండి. ద షార్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ బై అనేసి ఇచ్చారు. మనము ఏదైనా షార్ట్ ఫామ్లో ఒక వర్డ్ని ఎండ్ చేయాలంటే మనం ఏమి యూస్ చేస్తాము? ఫుల్ స్టాప్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డిటర్మైన్ టు రిటర్న్ టు మై ఓన్ కాస్టల్. చూస్ ద సినోనియం ఆఫ్ ద వర్డ్ కాస్టల్ అండి. కాస్టల్ అంటే మనకు సినోనియం ఏమవుతుంది? మ్యాన్సన్ అండి. కాస్టల్కి
సినోనియం వచ్చేసి మ్యాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, I did not consider this as work because it gives me pleasure. Choose the antonym of the word pleasure అనేసి ఇచ్చారండి. ప్లెజర్కి యాంటోనియం వచ్చేసి మనకు అన్నాయన్స్ అండి. ప్లెజర్కి యాంటోనియం వచ్చేసి అన్నాయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, he said close the window please. Choose the reported speech of the sentence అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు రిక్వెస్ట్నే తెలుస్తుందండి. he said close the window please అనేసి చెప్పడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. he requested me to close the window. నెక్స్ట్ క్వశ్చన్, I am dash you at chess అనేసి ఇచ్చారు. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. సో ఆన్సర్ వచ్చేసి నాట్ యాజ్ గుడ్ యాజ్ అండి. I am not as good as you at chess. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సర్వీస్ హియర్ ఈజ్ వెరీ స్లో. ఐ డాష్ టు ద మేనేజర్ ఇఫ్ వీఆర్ నాట్ సర్వర్డ్ సూన్ అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లైంట్ అండి. ద సర్వీస్ ఈజ్ వెరీ స్లో. ఐ ఆమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద మేనేజర్ ఇఫ్ వీఆర్ నాట్ సర్వర్డ్ సూన్. నెక్స్ట్ క్వశ్చన్, if you are ready, I dash how to equipment operates. Choose the verb that fits the blank అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ ఏమవుతుంది, will explain. if you are ready, I will explain how to equipment operates. Next question, the lecture was so boring that people had to walk out. వాకౌట్ అనే దానికి మీనింగ్ ఏంటి అనేసి ఇచ్చారు. వాకౌట్ అంటే మీనింగ్ వచ్చేసి మనకు డిపార్టెడ్ సడన్లీ. వాకౌట్ అంటే డిపార్టెడ్ సడన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకేమవుతుంది, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. సో ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈవెంట్ఫుల్లీ ఫౌండ్ హర్ పాస్పోర్ట్ డాష్ ద క్లాత్ ఇన్ హర్ డ్రాయర్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు బ్లాంక్లో ఫిట్ అయ్యేది ఏంటిది అంటే ఎమాంగ్ అండి. ఎమాంగ్ ద క్లాత్స్. నెక్స్ట్ క్వశ్చన్, హీ ఎంజాయిడ్ ద పీస్ అండ్ క్వైట్ యాజ్ హీ వాక్డ్ డాష్ టు ద ఫారెస్ట్. సో ఆన్సర్ వచ్చేసి త్రూ అండి. హీ ఎంజాయిడ్ ద పీస్ అండ్ క్వైట్ యాజ్ హీ వాక్డ్ త్రూ ద ఫారెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ డాష్ ఇంప్రూవ్ యువర్ కెరియర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు లింకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ సో యాజ్ టు ఇంప్రూవ్ యువర్ కెరియర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సౌండ్ డాష్ ద పిక్చర్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. ఇక్కడ చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ లింకర్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ అండి. ద సౌండ్ యాజ్ వెల్ యాజ్ ద పిక్చర్ క్వాలిటీ ఈజ్ అమేజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మై గ్రాండ్ మదర్ లైక్స్ ఎవ్రీబడి గ్రాండ్ మదర్ వాస్ అన్ ఓల్డ్ మ్యాన్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్ అండి. లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్. నెక్స్ట్ క్వశ్చన్, by the time he had won his commission, the senior officer had to start seeking employment elsewhere. Choose the option that can improve the underlined word అని ఇచ్చారు. ఇక్కడ had to start seeking అని ఉంది కదా, దీంట్లో మనకు ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటి అంటే హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్ అండి. హ్యాడ్ టు స్టార్ట్ సీకింగ్ కాదు, హ్యాడ్ స్టార్టెడ్ సీకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ ఇండికేట్స్ ఫ్రీక్వెన్సీ అనేసి ఇచ్చారండి.
ఫ్రీక్వెన్సీ అంటే వచ్చేసి మనకు వీక్లీ. ఫ్రీక్వెన్సీ అంటే వీక్లీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ కోరిలేటివ్ కంజంక్షన్ అనేసి వచ్చారండి. సో కోరిలేటివ్ కంజంక్షన్ ఏది? ఎయిదర్ రవి ఆర్ రానా విల్ కండక్ట్ ద గేమ్. ఇది మనకు ఎయిదర్ ఆర్ అనేది మనకు కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షల్ వి స్టార్ట్ ప్లేయింగ్ ద మ్యూజిక్, దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ అనేసి ఇచ్చారు. సో మనము మ్యూజిక్ అనేది స్టార్ట్ చేద్దామా అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది? అది ఒక సజెషన్ అనేది అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ డాష్ అరైవ్డ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో హ్యాస్ కరెక్ట్ అండి. ద ఫేమస్ సింగర్ అండ్ కంపోజర్ హ్యాస్ అరైవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి దిస్ ప్యాసేజ్ డిస్క్రైబ్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ వచ్చేసి మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద కార్బన్ డైఆక్సైడ్ గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకు స్టార్చ్ అండి, స్టార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మనకు మ్యాథమెటిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఏ యొక్క జీతం బి కంటే 20% ఎక్కువ అయినా బి యొక్క జీతము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 16.2/3% అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు వ్యక్తుల గుడికి ఇరువైపులా నిలబడి 30 మీటర్ల ఎత్తుగల గోపురాన్ని 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించిన వారి యొక్క మధ్యగల దూరం ఎంత అనేసి ఇచ్చారు. వారి మధ్యగల దూరం వచ్చేసి 40/√3 degrees. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి దీన్ని సింప్లిఫై చేయమని ఇవ్వడం జరిగిందనమాట. √1 + cos θ/1 - cos θ. ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే cosecant θ + cot θ. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cosecant 31 degrees అలాగే secant 59 degrees ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి 0 degrees అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ sin 60 degrees cos 30 degrees ప్లస్ sin 30 degrees cos 60 degrees విలువ ఎంత అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి ఒక సమాంతర చతుర్భుజం ఏబిసిడిలలో కర్ణాలు ఏసీ బీడీ వద్ద లంబ సమద్విఖండన చేసిన ఏబిసిడి అనేది ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు రాంబస్ అవుతుంది. ఒక సమాంతర చతుర్భుజము ఏబిసిడిలోని కర్ణాలు ఏసీ మరియు బీడీల వద్ద లంబ సమద్వికరణ చేసుకుంటే ఏబిసిడి ఏమవుతుంది? రాంబస్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రెపీజియంను నిర్మించడానికి కావలసిన సొంత కొలతలు ఎన్ని అనేసి అడిగారండి. ఒక ట్రెపీజియాన్ని నిర్మించాలంటే మనకు 4 కొలతలు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రిభుజంలో ఏబిసిలలో డిఈ ప్యారలల్ టు బీసీ అయిన డిబి/సిఈ ఎంత అవుతుంది అనేసి ఇచ్చారు. సో మనకు ఏబి/ఏసీ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/4 + √5లో హారాన్ని అకరణీయం చేయగా అనేసి ఇచ్చారండి. అకరణీయం చేస్తే మనకేమవుతుంది? 4 - √5/11. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆవర్తిత దత్తాంశ సంఖ్య 10.363636ను p/, రూపంలో కనిష్ట పదాలలో రాసిన p+q విలువ ఎంత అనేసి ఇచ్చారు. సో ఎంత అవుతుంది అంటే 125 అవుతుందండి, 125. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వడ్డీకి సంబంధించినటువంటి చక్రవడ్డీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
ఏ కామ బిలు వియుక్త సమితులు అయితే ఏ యూనియన్ బి ఏమవుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బహుళకమును వినియోగించే దత్తాంశం ఏది అనేసి ఇచ్చారు. సో సంఖ్యాత్మక అండి. బహుళకమును వినియోగించే దత్తాంశము సంఖ్యాత్మక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి tan 90 degrees విలువ అయితే అడిగారు. tan 90 విలువ వచ్చేసి అనిర్వచితం అండి, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ క్వశ్చన్ అంక శ్రేణికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమీకరణాలు, 2 సమీకరణాలు ఇచ్చేసి వాటిలోంచి తీసివేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ 1/1 ప్లస్ a పవర్ n మైనస్ m ప్లస్ 1/1 ప్లస్ a పవర్ m మైనస్ 1 యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి, 1. నెక్స్ట్ క్వశ్చన్ 2 చరరాశుల రేఖీయ సమీకరణంలో x అక్షం యొక్క సమీకరణం ఎంత అనేది ఇచ్చారు. y = 0 అండి, y = 0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0,3 అలాగే 0,0 మరియు 4,0 బిందువులచే ఏర్పడు త్రిభుజం వైశాల్యం ఎంత అనేది ఇచ్చారు. సో 12 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x,7 మరియు 1,15 బిందువుల మధ్య దూరం 10 అయితే x విలువ ఎంత అనేసి ఇచ్చారు. సో మనకి x విలువ ఎంత అవుతుందండి, 7. నెక్స్ట్ క్వశ్చన్ ఒక కాయిన్ 4040 సార్లు ఎగరవేయగా 2048 సార్లు బొమ్మపడు సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారండి. బొమ్మ పడడానికి సంభావ్యత వచ్చేసి మనకు 2488/4040 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారు. సో 1 అండి, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిందండి. జ్ఞానము నైపుణ్యాలను పెంపొందించేటటువంటి గణిత విలువ ఏది? జ్ఞానము నైపుణ్యాలను పెంపొందించే గణిత విలువ వచ్చేసి ప్రయోజన విలువ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థులకు సమస్య పరిష్కారానికి సులభ మార్గాలు పద్ధతులను ఉపయోగించడం అలవాటు చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏది అంటే వాళ్ళల్లో వేగము అలాగే ఖచ్చితత్వం పెరుగుతుందండి. విద్యార్థులకు సమస్య పరిష్కారానికి సులభ మార్గాలను పద్ధతులను ఉపయోగించడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందంటే వేగము ఖచ్చితత్వం పెరుగును. నెక్స్ట్ క్వశ్చన్ సహసంబంధాలు రకాలని అడిగారండి. సహసంబంధాలు వచ్చేసి మనకి ఎన్ని రకాలు? 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చన్ గణిత పాఠ్య పుస్తక విశ్లేషణలో భౌతిక అంశం కానిది ఏది అనేసి ఇచ్చారండి. భౌతిక అంశం కానిది వచ్చేసి వ్యక్తిగత భేదాలకు అవకాశం లేకుండా ఉండడం అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా వర్గీకరించి వాటి కాఠిన్యతను వివిధ తరగతులకు విస్తరించే పద్ధతి ఏది అనేసి అడిగారు. ఇది వచ్చేసి ఏకకేంద్ర పద్ధతి అండి, ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస రామానుజన్ చివరి దశలో కనుగొన్నది ఏది అనేసి ఇచ్చారు. చివరి దశలో కనుగొన్నది వచ్చేసి మనకు మ్యాక్ తీటా ఫంక్షన్స్ అండి. శ్రీనివాస రామానుజన్ చివరి దశలో కనుగొన్నది మ్యాక్ తీటా ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిజిక్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే చూద్దాము. విశిష్టోష్ణానికి CGS పద్ధతిలో ప్రమాణాలు వచ్చేసి క్యాలరీస్ అలాగే జౌల్స్ డిగ్రీస్ అయినా SI పద్ధతిలో ఎంత అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాహి ఘర్షణను ఇలా కూడా పిలుస్తారు. సో ప్రవాహి ఘర్షణ ఏమని పిలుస్తారంటే డ్రాగ్ అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ 5 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువు యొక్క భారం ఎంత అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకు 50 N అండి.
5 కిలోగ్రాముల యొక్క ద్రవ్యరాశి గల వస్తువు యొక్క భారం వచ్చేసి 50 N. నెక్స్ట్ క్వశ్చన్, శక్తికి ప్రమాణం కానిది ఏది అని ఇచ్చారండి. శక్తికి ప్రమాణం కానిది వచ్చేసి న్యూటన్ అండి. జౌలు అలాగే ఎర్గ్, క్యాలరీస్ ఇవన్నీ శక్తికి ప్రమాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత అనేది ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 540 క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్, సమతల దర్పణం యొక్క నాభ్యాంతరం అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు సమతల దర్పణంలో నాభ్యాంతరం వచ్చేసి అనంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత అభివాహకానికి SI ప్రమాణం ఏంటి అనేసి ఇచ్చారు. దీనికి వచ్చేసి వెబర్ అండి. అయస్కాంత అభివాహకానికి SI ప్రమాణము వెబర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సౌర కుటుంబానికి చందనిది ఏది అనేసి ఇచ్చారండి. చందనిది వచ్చేసి మనకు గెలాక్సీ అండి, గెలాక్సీ. నెక్స్ట్ క్వశ్చన్, రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం ఒక ఏ మార్పు అనేసి ఇచ్చారండి. రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం వచ్చేసి భౌతిక మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సోడియం అండి. అత్యధిక చర్యాశీలత గల లోహం వచ్చేసి సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, పునరుత్పాదక విషపూరితం కాని ఇంధనం ఏది? ఆన్సర్ వచ్చేసి పెట్రో ఇంధనం అండి, పెట్రో ఇంధనం. నెక్స్ట్ క్వశ్చన్, జిప్సం యొక్క రసాయన సంకేతం అని అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, CaSO4 అలాగే 2H2O. నెక్స్ట్ క్వశ్చన్, బయాలజీకి సంబంధించి ధారువు పోషక కణజాలాలు రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఈ రెండింటిని కలిపి ప్రసరణ కణజాలాలు అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గ్రాహక శక్తి అని వీటిని అంటారు. గ్రాహక శక్తి అని ATP మరియు NADPHని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే దీన్ని వచ్చేసి ఇథాలజీ అని పిలుస్తారండి. ఇథాలజీ, జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఇథాలజీ.